మొత్తానికి టీమిండియా గెలిచేసింది. సిరీస్ కాదు, సిరీస్ ని కాస్త సమం చేసింది. కానీ ఆ లాస్ట్ మ్యాచ్ లో మాత్రం ఆ విజయం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ముఖ్యంగా ఈ లాస్ట్ మ్యాచ్ లో సిరాజ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. మొత్తం త్రూ అవుట్ ద సిరీస్ ఇచ్చాడు అనుకోండి, కానీ ఈ సిరీస్ లో మాత్రం సమం చేయడానికి సిరాజే మెయిన్ రీజన్ అని చెప్పాలి. ఆ లాస్ట్ సెషన్ లో వేసినటువంటి బౌలింగ్ నెక్స్ట్ లెవెల్. ఆ 3 కీలక వికెట్లను అయితే తీసి 5 వికెటాలను కూడా నమోదు చేసుకున్నాడు. ఇక ఓవరాల్ గా ఈ 5 టెస్ట్ మ్యాచ్ లో కూడా మొహమ్మద్ సిరాజ్ ఒకే ఒక్క బౌలర్ కంటిన్యూస్ గా ప్రతి ఇన్నింగ్స్ లో 20+ ఓవర్స్ వేస్తూనే ఉన్నాడు. అప్పటికి కూడా అతడు రెస్ట్ అడగలేదు, ఇంజురీ అవ్వలేదు. ప్రతి ఒక్క బౌలర్ కి టీమిండియాలో ఉన్న ప్రతి ఒక్క బౌలర్ కి అయితే రెస్ట్ దొరికింది. ఇంజురీ కన్సర్న్స్ వల్ల బయటికి వెళ్ళిపోయారు. కానీ 5కి 5 టెస్ట్ మ్యాచెస్ ఆడింది మాత్రం సిరాజ్ మియా మాత్రమే. ఈ సిరీస్ లో చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి. యంగ్స్టర్స్ చాలా బాగా రాణించారు. కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మేనేజ్మెంట్ సెలెక్షన్ కూడా తప్పుగా చేశారని చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ కీలక మ్యాచ్ లో కేవలం 3 ఫాస్ట్ బౌలర్స్ తో మాత్రమే వెళ్లారు. స్పిన్నర్స్ కి పెద్దగా మద్దతు లేకపోయినప్పటికీ 2 స్పిన్నర్స్ ని పెట్టుకుని ముఖ్యంగా బ్యాటింగ్ వైపే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ విజయంతో టీమిండియా పాయింట్స్ టేబుల్ లో మరింత పైకైతే వచ్చింది. ఇంగ్లాండ్ ఈ సమంతో కాస్త కిందికి వెళ్ళిపోయిందని చెప్పాలి. ఎనీహౌ ఈ సిరీస్ లో మీకు ఎవరి ఆట నచ్చింది? మొహమ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా? కామెంట్ చేసేయండి.